మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి నెగ్గుతుంది అనుకుంటున్నారా? వైసీపీ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారా? కూటమి నెగ్గుతుంది అనుకుంటున్నాను. వచ్చే పథకాలు బాగానే ఉన్నాయి కదండి. పథకాలు బాగానే పెట్టారు, సూపర్ 6 పెట్టారు. దానివల్ల ఏంటంటే కూటమికి ఎక్కువ అవకాశం ఉంది. అందులో ఎవరికి బాగా ఉపయోగపడతాయి? లేడీస్కి అన్ని ఉపయోగపడినవి పెట్టారండి. కూటమి అన్ని వర్గాలకి ఉపయోగపడినవి పెట్టారు. మరి వైసీపీ పార్టీ అదే నెగ్గుతుంది అని చెప్పి 9వ తారీఖున సెలబ్రేషన్ 4వ తారీఖున వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి. 4వ తారీఖున వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కూటమి. పిఠాపురం ఏమొస్తుంది అనుకుంటున్నా? 1 సైడ్ అండి పవన్ కళ్యాణ్ పక్క అష్యూర్. మెజారిటీ ఏమైనా వస్తుందా? మెజారిటీ 35,000 నుంచి 50,000 దాకా వస్తుంది. కూటమి నెగ్గుతుంది అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది అనుకుంటున్నారా? పక్కాగా కూటమి నెగ్గుతుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ఈ 4.5 ఏళ్ళలో కూడా చాలా విపరీతమైన రేట్లు పెంచేశారు. మేము లారీ వాళ్ళ ట్యాక్సులు పెంచేశారు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఏంటంటే పథకాలు ఇచ్చామంటున్నారు కానీ అవి కొంతమందికి అందుతున్నాయి. ఉన్న వాళ్ళ దగ్గర కొట్టి లేని వాళ్ళకి ఎట్టినట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. అది ఏం కాదండి. ఏంటంటే ఈ నిత్యావసర వస్తువులు, ఈ ట్యాక్స్లు ఇవన్నీ పెంచేసి నేను పంచుతున్నానని చెప్తున్నారు. కానీ దీనివల్ల అందరికీ ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అందరూ కూడా చాలా సైలెంట్ గా కూటమికి ఓటేశారండి. పిఠాపురం ఇంకా చెప్పక్కర్లేదు. పక్కా పవన్ కళ్యాణ్ గారే అక్కడ విన్ అవుతారు. పక్కా అండి. అక్కడ వస్తుంది 1,00,000 మెజార్టీ అన్నారు కానీ ఒక 50,000 లోపల మెజార్టీ వస్తుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడ విన్ అవుతారండి. ఎవరి కళలు అలాయండి. ఇప్పుడు నేను నా కళ నేను కంటాను, మీ కళ మీరు కంటారు. అలాగే ఇప్పుడు అంతా మైండ్ గా మారుతున్నారండి. ఏం మంచి చేశారని గెలిచేస్తాను అనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తీసుకొచ్చారు. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఏమండి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయనే ఒకసారి గెలిపి ఓడించారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఇసుకలేక 2.5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15,000 ఉన్న లారీ ఈ న్యాయంలో 40,000. అది ఏమన్నా తయారు చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఆ విధంగా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూలి పనులు లేకుండా చేసి ఇవన్నీ చేసి మేము పథకాలు వేసేస్తున్నామంటే అవన్నీ ప్రజలకు తెలిసింది. ప్రతిదీ ఆ రోజు తెలుస్తుంది. మనం అనుకోవడం కరెక్ట్ కాదు కానీ ఆ రోజు విషయం తెలుస్తుంది అండి. కూటమి నెగ్గుతుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గుతుందా? మీ ఉద్దేశం ఏంటి? కూటమి నెగ్గుతుందండి. కూటమి చంద్రబాబు గారు వస్తే రాష్ట్రం బాగుంటుందని, సుభిక్షంగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని దానికోసం కూటమి నెగ్గుతుందండి. అయితే మరి సూపర్ 6 పథకాల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయి సార్. లాభాలు విద్యా దీవెన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి 1,500, ప్రతి ఆడపిల్లకి 1,500, 1800 నిన్న వాళ్ళు అందరికి వచ్చాక చంద్రబాబు నాయుడు ఆడతారు ఇల్లు స్థలాలు కూడా ఇస్తానని చెప్పారు. పిఠాపురంలో ఎవరు వస్తారనుకుంటున్నారు? పిఠాపురం నియోజకవర్గం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు వారు 1 సైడ్ అయిపోద్దండి. పిఠాపురం ఆయన రావాలి. కాకినాడ పక్కన పిఠాపురం కదా, పిఠాపురం పక్కన కాకినాడ అవుతుంది. 9వ తారీఖు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా వైజాగ్ లో. ఏముండదండి. ఇంకా ఏదో కార్యకర్తలు నీళ్లు కారిపోకుండా ఏదో చేస్తున్నారు అంతే. మనమే ఓడిపోయామని చెప్తే బాగోదని ఏదో ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు కూటమి వస్తుంది అనుకుంటున్నారా? వైసీపీ పార్టీ వస్తుంది? కూటమి వస్తుందండి. పథకాలన్నీ బాగా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్ పెట్టిన పథకాలన్నీ కూడా రేట్లు పెంచేసి అనేక విధాలుగా ప్రజలను మోసం చేసి ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా పథకాలు పెట్టారండి. మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేస్తానన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. అలాగే నిరుద్యోగులకి కూడా చూస్తానన్నారు. అలాగే మరి గృహాలు లేని వారికి గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, మరి లేని పేదంటోడు ఎవరు ఉండకూడదు నా పరిపాలనతో చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ప్రజల కొరకు ఎంతో ఉపయోగపడుతున్నారండి. ఆయన మరి కరెంటు బిల్లులు పెంచేసాడు జగన్, గ్యాస్ సిలిండర్లు పెంచాడు. మరి పేదోళ్ళు అయితే బతకడానికి చాలా కష్టంగా బతికేవారు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అటువంటి ఏమీ కూడా ఉండవని మేము నమ్ముతున్నామండి. మరి అలాగే మరి పెన్షన్ కూడా 4,000 చేస్తానన్నారు. పిఠాపురంలో ఎవరు వస్తారు? ఏ పార్టీ వస్తుంది? జనసేన అండి. జనసేన వస్తుందండి. అత్యంత మెజార్టీతో పిఠాపురాన్ని మన పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ వస్తారండి. మరి వైజాగ్ లో
జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం జరిగింది. అవన్నీ ఏంటంటే గాలికి కొట్టుపోయిన మాటలండి అయ్యి. అది ఏమీ కాదు. మన ప్రమాణ స్వీకారం మన నారా చంద్రబాబు నాయుడు గారే చేస్తారండి. మన నారా చంద్రబాబు నాయుడు గారే ప్రమాణ స్వీకారం చేస్తారండి. 147 సీట్లతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సూపర్ 6 పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీఫారం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించడం జరిగింది. కూటమి విన్ అవ్వడమే సార్. 147 సీట్లతో రేపు ప్రమాణ స్వీకారానికి మంచి మొత్తం పెట్టుకోమని మా సార్ చెప్పాము. నేనే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పారు. ఓటర్లు అందరూ కూడా డంకా బజాయించి చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి మొత్తం ఫిక్స్ చేసుకోండి, మేమందరం మీ ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించాం అని చెప్పాం సార్. పిఠాపురం ఇంకా మరి చెప్పుకునేది ఏమి లేదు సార్. 60,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సోదరులు పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మొత్తం పెట్టుకోవడమే. 60,000 మెజార్టీ. ఎవరు ఆపేది లేదండి. అతను ఆపారంటే కింద పడిపోవడం తప్ప ఇంకేం ఉండదండి. తనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓట్లు లెక్కించుకోవడమే. వైజాగ్ లో సెలబ్రేషన్ ఏమి లేదు సార్. పగటకల్లండి. నాకు మొన్న తెల్లారగట్ల కళ వచ్చిందండి. మొన్న తెల్లారగట్ల కళ వచ్చిందండి. 2 కేజీలు బంగారం దొరికింది. పొద్దున్న మా ఆవిడ అడుగుతుంది బంగారం ఏదని. ఎలాంటి చెత్తకాళ్ళ కనకాయ అని చెప్పేసి మా ఆవిడ గారు అన్నారండి. అలాగే వైజాగ్ లో కూడా రూములు తీసుకున్నట్టు అతని క్యాడర్ ని బలహీనపరచుకుంటూ ఉండడానికి, బలవంతులు చేయడానికి సొల్లు మాటలు చెప్తున్నారండి. వైజాగ్ లో రూములు అన్ని ఖాళీ అండి. 4 మేనత్తలు మా వైజాగ్ లో ఉన్నారండి. 4 3 12 మంది మా మేనల్లు ఉన్నారండి. అక్కడ నేను ఫోన్ చేసి అడిగానండి, ఏ హోటల్లో రూమ్ కావాలి బావా అని అడిగారండి. ఖాళీ లేవని కదరా అన్న. అబ్బాయి ఖాళీ లేకపోతే బావా నీ 4 రూములు ఇస్తావు 200 అని చెప్పాడండి. ఇంకెక్కడండి అక్కడ హౌస్ఫుల్ అయిపోయాయి. ఏదో సిగ్గులేదని జిబ్బులు కడితే భోగాపురం వెళ్ళి వరకు ఆడిందటండి. అలా చెప్పుకున్నారండి వైసీపీ వాళ్ళు.